వెల్కమ్ టు 30 minutes. పన్నీర్ సెల్వం అంటే విధేయతకు వీర పరాకాష్ట. పన్నీర్ సెల్వం అంటే చెప్పింది చేయడం తప్ప సొంతంగా ఆలోచించలేని రేర్ పొలిటికల్ పీస్. పన్నీర్ సెల్వం అంటే చెప్పినప్పుడల్లా సీఎం పదవికి ప్రమాణ స్వీకారం, రాజీనామా చేసే పొలిటికల్ రోబో. పన్నీర్ సెల్వం అంటే పొలిటికల్ జోక్ జానర్. పన్నీర్ సెల్వం అంటే సోషల్ మీడియాలో కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. అబ్బబ్బా, ఇప్పటిదాకా ఎన్ని యాంగిల్స్లో ఎంత రచ్చ చేశారు. అదే పన్నీర్ సెల్వం. ఇప్పటిదాకా ఒకవైపే చూపిస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం ఇప్పుడు రెండో వైపు చూపిస్తున్నాడు. తమిళ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త తలైవాని నేనే అంటున్నాడు. ఇదే వాటి 30 minutes. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వేలంపాట కాదు. చీఫ్ మినిస్టర్ పదవికి పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన లెక్క ఇది. రాజీనామాలు చేసిన లెక్క కూడా ఇదే. ఊ అనలేదు, ఆ అనలేదు. అమ్మ శాసించింది, పన్నీర్ పాటించాడు అన్నట్టుగా మాత్రమే రాజకీయం చేస్తూ వచ్చాడు. కానీ మూడోసారి మాత్రం తేడా కొట్టింది. అక్కడ అమ్మ లేదు, ఇక్కడ విధేయత లేదు. ధిక్కారమున్ సైతనా అని శశికళ గింజుకుంటుంటే ఒక్క ధిక్కారమే ఏం కర్మ, అసలు సినిమా ఇదిగో అంటూ రీల్ గా చుక్కలు చూపిస్తున్నాడు. విధేయత నుంచి విశ్వరూపం దాకా పన్నీర్ పయనం ఎలా సాగిందంటే, పాత రోజుల్లో చేతులు కట్టుకొని కాళ్లకు దండం పెడుతూ ఆడోళ్ళొచ్చినప్పుడల్లా ఆర్టీసీ బస్సు సీట్ ఇచ్చేసినట్టు సీఎం సీట్ ఇచ్చేసి సోషల్ మీడియాలో నానా జోక్స్ వేస్తున్నా సరే, ఏ పన్నీర్ అనగానే ఒంగోని వినయంగా ఎస్ మేడం అని నిలబడతాడే, ఆ పన్నీర్ అనుకున్నారా? పన్నీర్డా భయమా? ఎవరైనా ఊహించారా పన్నీర్ను ఇలా? ఊహకు కూడా అందని పరిణామం కదా ఇది. పోనీ ఎవరైనా కనీసం కలలో అయినా పన్నీర్ను ఇలా చూసుంటారా? పన్నీర్ సెల్వం అంటే ఎవరు? విధేయతకు ఐఎస్ఐ బ్రాండ్. పన్నీర్ సెల్వం అంటే ఎవరు? పొలిటికల్ త్యాగరాజు. పన్నీర్ సెల్వం అంటే ఎవరు? చేతులు కట్టుకోవడం తప్ప మరేం చేయలేను అనిపించే అమ్మ భక్తుడు. అంతే, అంతకు మించి పన్నీర్ సెల్వం గురించి ఊహించుకోవడానికి ఎవరూ సాహసం చెయ్యలేదు. అలాంటి పన్నీర్ ఇప్పుడు పవర్ సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సీఎంగా ఉన్న వేళ తాను సీఎంని అని ప్రజలు గుర్తించేలా ప్రవర్తించడానికి కూడా సాహసం చెయ్యని పన్నీర్ ఇప్పుడు కేవలం ఆపద్ధర్మ సీఎంగా అల్లాడించేస్తున్నాడు. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. తమిళనాడు సీఎంగా ఉన్నవేళ కావచ్చు, మంత్రిగా ఉన్నవేళ కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నవేళ కావచ్చు, పన్నీర్ సెల్వంను ఆయన పదవి కేంద్రంగా ఎవరూ చూడలేదు. పన్నీర్ సెల్వం అంటే జస్ట్ పొలిటికల్ జోక్ కార్నర్ మాత్రమే అన్నట్లుగానే చూస్తూ వచ్చారు. ఆయన కూడా ఆ తరహాలోనే అమ్మచాటు భక్తుడిలా కొనసాగారు. అమ్మ ముందు సాష్టాంగ పడటం, అమ్మ జైలుకు వెళ్లే వేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, అమ్మ తిరిగి రాగానే సీఎం పదవికి రాజీనామా చేయడం, అన్నింటికీ మించి ప్రపంచంలోనే ఏ రాజకీయ నేత వ్యవహరించిన రీతిలో వ్యవహరించడం, అదేనండి ముఖ్యమంత్రి పదవికి కన్నీళ్లతో ప్రమాణ స్వీకారం చేయడం, ఆ పదవికి సంతోషంగా రాజీనామా చేయడం. అలాంటి పన్నీర్ ఇప్పుడు రాజకీయ చదరంగంలో అత్యంత వేగంగా పావులు కదుపుతున్నాడు. శశికళకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. ఇదిగో ఇలా చూడండి, నిన్నగాక మొన్న కూడా సోషల్ మీడియా కేంద్రంగా పన్నీర్ సెల్వం మీద పేరిన జోక్స్ చూడండి. తమిళనాడులో పన్నీర్ ఎప్పటికీ ప్రధాన వంటకం కాదు, జస్ట్ స్టార్టర్ మాత్రమే. పన్నీర్ సెల్వం పూర్తి పవర్స్ తో పూర్తి కాలం సీఎంగా ఉండలేడు అన్న సెటైర్ ఇది. ఇదిగో ఇలా చూడండి, శశికళ సీఎం అవడం ఖాయం, పన్నీర్ సెల్వంకు తప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నట్లుగా పేరిన జోక్ ఇది.
ఇక ఆర్టీసీ బస్సులో లేడీ సీటుకు తమిళనాడు సీఎం సీటుకు ముడిపెడుతూ పన్నీర్ మీద పేల్చిన సెటైర్లకు లెక్కే లేదు. అలాంటి పన్నీర్ కేవలం 24 గంటల్లో 24 గంటల్లో రాజకీయ నేతగా విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అమ్మ సంక్షేమ పథకాలు దేశమంతా బాగా ఫేమస్. అమ్మ వాటర్, అమ్మ క్యాంటీన్ నుంచి అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు దాకా ఆ లిస్ట్ చాలా పెద్దది. జయలలిత మరణం తర్వాత ఆ లిస్ట్ లో కొత్త స్కీమ్ యాడ్ అయింది. అదే అమ్మ మసాలా. ఇప్పటిదాకా నవ్విన వాళ్ళ, ఏమాత్రం లెక్క చేయని వాళ్ళ నశాలనికి తగిలేలా అమ్మ బ్రాండ్ మసాలా అదరగొట్టేస్తోంది. పన్నీర్ సెల్వం తిరుగుబాటును ఏమాత్రం ఊహించిన శశికళ ఆ షాక్ నుంచి తేరుకోకముందే షాక్ మీద షాక్ ఇస్తున్నారు పన్నీర్ సెల్వం. నేను పవర్ ప్రదర్శిస్తే ఇదిగో ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. పార్టీ మనీ మొత్తం ఫ్రీ చేసి ఆర్థికంగా ఏం చేయలేని స్థితిలో శశికళను నెట్టేశారు. అడ్మినిస్ట్రేషన్ లో శశివర్గం మొత్తాన్ని తప్పించేశారు. పార్టీలో శశికళ వర్గాన్ని ఆకర్షిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ కోసం క్యాంప్ బ్రేక్, గవర్నర్ తో రిలేషన్, ఇలా తాను గీసిన స్కెచ్ ను చూసి ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేని స్థితిలోకి శశికళను నెట్టేశారు పన్నీర్. శశికళ వర్గంగా ముద్రపడ్డ చెన్నై సిపి మీద వెయిట్ వేయడం మాత్రమే కాదు, చాలా మంది అధికారుల కీలక స్థానాల్ని పన్నీర్ తప్పించారు. ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టే వేళ డబ్బుతో ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పేదేముంది. పార్టీ మనీ ఫ్రీ చేయించి ఎవరిని ప్రలోభ పెట్టే అవకాశం కూడా శశికళకు లేకుండా చేశారు. పార్టీలో శశికళ వర్గానికి చెందిన కీలక నేతల్ని తన వైపుకు తిప్పుకుని చిన్నమ్మను షేక్ చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ అందుకు ఉదాహరణ. తొలి నుంచి శశికళకు అండగా ఉంటున్న మధు చేత తనకు జై కొట్టించుకొని క్లిష్టమైన సమయంలో కూడా అత్యంత వేగంగా రాజకీయ ఎత్తులు వేయగలనని నిరూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని డీజీపీకి ఆదేశించడం ద్వారా క్యాంప్ పాలిటిక్స్ ను బ్రేక్ చేసి ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే దిశగా అడుగులు వేశారు. గవర్నర్ను కలిసిన తర్వాత ధర్మమే గెలుస్తుందని చాలా కూల్ గా కామెంట్ చేసి శశికళ వర్గంలో మంట రాజేశారు. ఇదంతా జస్ట్ 24 గంటల్లో పన్నీరు వేసిన రాజకీయ ఎత్తులు. நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்துணை விவரங்களையும் விரிவாக பேசி வந்திருக்கின்றோம். உறுதியாக நல்லது நடக்கும். தர்மம் தன் வாழ்வதை சூதுக்கவும் மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். అమ్మకు విధేయత, పార్టీకి విధేయత, ప్రజలకు విధేయత, ఈ అంశాల్లో అదే పాత పన్నీర్. ఒక్క శశికళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం సెలవరాయుడైపోతున్నాడు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికే రాజు. అలాంటి పదవిని 2 సార్లు అత్యంత ఆనందంగా వదిలేసిన పన్నీర్ మూడోసారి మాత్రం అందుకు ససేమిరా అంటున్నాడు. చివరకు జయలలిత కూడా ఒకానొక సందర్భంలో పన్నీర్ సెల్వల్ల సీఎం పదవిని త్యాగం చేయడం అంటే మాటలు కాదంటూ పొగడతలతో నింపేశారు. மிகச் சிறிய பொறுப்புகளில், சாதாரண பொறுப்புகளில் தங்கள் வாழ்க்கையை தொடங்கியுள்ளார்கள். பின்னர் அரசியல் வாழ்க்கையில் அவர்கள் படிப்படியாக முன்னேறி இருக்கிறார்கள். அவர்களுடைய உழைப்பு, இயக்கத்தின் பால் அவர்களுக்குள்ள விசுவாசம், தலைமையிடம் அவர்கள் கொண்டுள்ள பற்று, இவற்றின் காரணமாக அவர்கள் படிப்படியாக உயர்ந்துள்ளார்கள். அமைச்சர்களாக உயர்ந்தார்கள். நான் ஏற்கனவே குறிப்பிட்டது போல் ஒரு காலகட்டத்தில் திரு ஓ பன்னீர்செல்வம் அவர்கள் முதலமைச்சராக கூட ஆனார்கள். இன்னும் சொல்ல போனால் நம்முடைய வரலாற்றில் இந்த ஒரே ஒரு விஷயத்தில் தான், இந்த ஒரே ஒரு கேஸ் ஹிஸ்டரி தான் உள்ளது. ஒருவருக்கு முதலமைச்சர் பதவியை வழங்கிவிட்டு பின்னர் உரியவருக்கே அந்த முதலமைச்சர் பதவி திரும்ப தரப்பட்டதாக வேறு வரலாறே இல்லை. இது ஒன்றுதான் அப்படி நடந்திருக்கிறது. చేతులు కట్టుకుని నిలబడటం మాత్రమే కాదు, ప్రత్యర్థుల చేతులు మెరితిప్పడం కూడా తనకు తెలుసని పన్నీర్ ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నాడు. అమ్మకు విధేయుణ్ణే, కానీ చిన్నమ్మలకు పెద్దమ్మలకు కాదని తేల్చి చెప్పేస్తున్నాడు. ఇన్నాళ్లు పన్నీర్ మీద జోక్స్ వేయడానికి మాత్రమే అలవాటు పడ్డ జనం ఒక్కసారిగా ఈ మార్పును జీర్ణించుకోలేక అంతా కేంద్రం చేయిస్తోందన్న చర్చకు తెరతీస్తున్నారు. అయితే పన్నీర్ మాత్రం ఇంత టెన్షన్లో కూడా కూల్ ఫేస్ తో అసలు సినిమా ముందు ముందు చూపిస్తా అన్నట్టుగా స్మైల్ ఇచ్చేస్తున్నాడు. చూడు, ఒకవైపే చూడు,
రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓపీఎస్ అంటే ఓ పన్నీర్ సెల్వం కాదు, ఆపరేషన్ శశికళ. నాణానికి ఒకవైపు విధేయత ఉన్నప్పుడు మరోవైపు వ్యక్తి పూజ ఉంటుంది. ఇప్పుడు అమ్మ లేదు, వ్యక్తిగత పూజకు అవకాశం లేదు. ఇక చిన్నమ్మ మీద పెద్దమ్మ మీద విధేయత ప్రదర్శించడానికి ఛాన్స్ లేదని పన్నీర్ తేల్చి చెప్పేశారు. కానీ శశికళ మాత్రం అమ్మ మాదిరిగానే రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో విఘ్నత వర్సెస్ వ్యక్తి పూజ అన్న కోణం తెరపైకొచ్చింది. ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి పన్నీరు వేస్తోన్న రాజకీయ ఎత్తుగడలు విధేయత నుంచి విశ్వరూపం దాకా అనేక కోణాలను ఆవిష్కరిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిన తనలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే ఏ చిన్న ఛాన్స్ కూడా పన్నీర్ సెల్వం తీసుకోలేదు. జస్ట్ అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడుగానే తన ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం హోదాలో మాత్రం రాజకీయ నేతగా విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. జయలలిత జీవించి ఉన్న వేళ ఈ విశ్వాసం రాజకీయంగా పన్నీర్ సెల్వంకు ప్లస్ అవుతూ వచ్చింది. జయలలిత అనంతరం కూడా శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అమ్మపై విధేయతను ప్రదర్శిస్తూ ఆ కోణంలో మైలేజ్ పొందే ప్రయత్నాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జయలలిత ఉన్న వేళ 2 సార్లు సీఎంగా పనిచేసిన ఒక్క నిర్ణయం కూడా పన్నీర్ తీసుకోలేదు. చివరకు సీఎం సీట్లోనే కూర్చోలేదు. అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి హోదాలో జయలలిత కూర్చునే చోట్లో కూర్చోవలసి వస్తుందని అసెంబ్లీ సమావేశాలకు కూడా పన్నీర్ సెల్వం హాజరు కాలేదు. కానీ జయలలిత మరణానంతరం సీఎంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు రాష్ట్రం సీఎం చంద్రబాబును కలిసి చెన్నైకి తెలుగంగ నీళ్లు అడిగారు. జల్లికట్టుపై ప్రధానిని కలిశారు. నాటి సీఎస్ పై రైడ్స్ చేయడానికి, సచివాలయంలో అడుగు పెట్టడానికి ఐటీ అధికారులకు అనుమతిచ్చి విశ్వరూపం తొలి దశను నాడే చూపించారు. ఇప్పుడు పోయిస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఉక్కిరిపిక్కిరి చేయడం ఎలా అన్న టాపిక్ లో తాను పీహెచ్డీనే చేశానని తేల్చి చెప్పేస్తున్నారు. ఆయన రాజకీయ చరిత్ర అంతా శశికళ సృష్టించింది. శశికళ ఆయన ఒక జిల్లా, ఒక వర్ణం ఆయన తీసుకొచ్చి టికెట్ ఇప్పించి జయలలితకి దగ్గర చేయటం అంతా ఆమె చేసింది. కానీ ఎవరైతే పెరుగుతారో వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు, కృతజ్ఞత ఉంటుంది అని రాజకీయంలో మాత్రం ఎక్కడా లేదు. ఆ పన్నీర్ సెల్వం గారు చేసింది, మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఎంత లౌక్యంగా ప్రధానమంత్రిగా గడిపారు సోనియా గాంధీ గారితో, మనం ఎక్కడో చూడక్కర్లేదు. రాజకీయంలో సొంతంగా బలం ఉండి వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరు, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్విన వాళ్ళు ఇది తప్పదు. చాలా అణిగి లౌక్యంగా ఉండి అవకాశం వచ్చినప్పుడు మాత్రం స్ట్రైక్ చేస్తారు. జయలలితకు ఉన్నంత కాలం విధేయతను ప్రదర్శించడం తప్ప తన రాజకీయ చతురతతో పార్టీకి అండగా నిలిచే అవకాశం పన్నీరుకు లభించలేదు. సో విధేయుడిగానే ఎక్స్పోజ్ అయ్యారు. దశాబ్దాలుగా చేతులు కట్టుకుని పాదాభివందనాలు చేస్తున్న పోస్టర్లు చూసి చూసి ప్రజలు కూడా అలానే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అమ్మ లేదు, చిన్నమ్మపై పన్నీరుకు విధేయత లేదు. దీంతో ఒక్కసారిగా పన్నీర్ సెల్వం పొలిటికల్ దూకుడు చూసి దేశమంతా నిబెరిపోతోంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో విశ్వరూపం ప్రదర్శించే అవకాశం ఎన్నాళ్లకొచ్చింది పన్నీర్కు. 1977లో అన్నాడీఎంకేలో సాధారణ సభ్యుడిగా చేరారు పన్నీర్. 1980లో పెరియాకుళం 18వ వార్డు బాధ్యతలు తీసుకున్నారు. 1984లో పెరియాకుళం వార్డు కార్యదర్శి అయ్యారు. 1993లో పెరియాకుళం టౌన్ పార్టీ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నారు. 1996లో పెరియాకుళం టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2000లో తెని జిల్లా పార్టీ కార్యదర్శి అయ్యారు. 2001లో తొలిసారి పెరియాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగానే కాదు, జయకు అత్యంత విధేయుడిగా 2 సార్లు సీఎం పదవిని ఆమె కోసం చేపట్టి ఆమె కోసమే వదిలిపెట్టారు. పన్నీర్ సెల్వం మంత్రి అయిన తర్వాత తన విధేయతతో జయలలిత నమ్మకాన్ని గెలుచుకున్నారు. చివరిదాకా అదే విధేయతను ప్రదర్శించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, శశికళ పన్నీర్ సెల్వంది ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. పోయిస్ గార్డెన్ పన్నీర్ మీద నమ్మకం పెంచుకోవడానికి కారణం శశికళ కూడా. పార్టీలో పన్నీర్ ఎదుగుదలకు కూడా శశికళ ప్రధాన కారణం. అందుకే జయ మరణం తర్వాత పన్నీర్ను రాజీనామా చేయించి తాను సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదనే శశికళ భావించింది. ఇదిగో ఇలా శశికళ దగ్గర కూడా విధేయతను కాస్త ప్రదర్శిస్తూ వచ్చిన పన్నీర్ అసలు ఘట్టం దగ్గర మాత్రం మొత్తం సీన్ మార్చేశారు. పన్నీర్
సెల్వం మీద జయలలితకు నమ్మకం ఎందుకు కుదిరింది? పన్నీరు సెల్వం ఆ స్థాయికి ఎలా ఎదిగారు? ఈ ప్రశ్నలకు సమాధానం శశికళే. ఇద్దరిది ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. జయలలిత ఉన్నంత వరకు శశికళ దగ్గర అదే విధేయతను ప్రదర్శించారు పన్నీర్. ఇప్పుడు విధేయుడి విశ్వరూపం చూపిస్తూ ప్రజలందరి చేత అమ్మో అనిపిస్తున్నారు. శశికళకు పొలిటికల్ షాక్స్ ఇస్తున్నారు. పాలిటిక్స్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అన్న దానికి పన్నీర్ సెల్వానికి మించిన ఉదాహరణ వర్తమాన రాజకీయాల్లో మరొకటి దొరకదేమో. జయలలిత ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం పోస్టర్ ఇది. జయలలిత మరణం తర్వాత కూడా శశికళ వద్ద వినయంతో కూడా పోస్టరే. ఈ పోస్టర్ చూసే పన్నీర్ను లైట్ తీసుకుంది శశికళ. తాను సీఎం కావడం ఖాయమని కలల కన్నది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్న నిజాన్ని మర్చిపోయిన చిన్నమ్మకు తన స్టైల్లో దాన్ని గుర్తు చేశారు పన్నీర్. సరిగ్గా ఇక్కడే రాజకీయాల్లో పదవుల గురించి జయలలిత వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. கட்சியில் சேருவதும் அதில் வளர்வதும் ஒரு பெரிய பொறுப்புக்கு வருவதும் ப்ரூ இன்ஸ்டன்ட் காஃபியை கலப்பது போல அல்ல. అది సంగతి. రాజకీయాల్లోకి రాగానే ఎమ్మెల్యే, ఆపై మంత్రి, ఆపై ముఖ్యమంత్రి అయిపోవడానికి ఇది ఇన్స్టెంట్ కాఫీ కాదన్నది అమ్మ మాట. తొలిసారి సీఎం పదవిని పన్నీర్ తిరిగి అమ్మకు అప్పగించే వేళ జయలలిత అన్న మాటలివి. ఇప్పుడవి తిరిగి శశికళకు వర్తిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టడమే సీఎం అయిపోవాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. 40 ఏళ్లుగా ఉన్న నా సంగతేంటని పన్నీర్ ప్రశ్నిస్తున్నారు. కాకపోతే విధేయుడిగా కాదు, విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ. కేవలం నమ్మకస్తుడు అనే జయలలిత పన్నీర్ను తన స్థానంలో సీఎంగా 2 సార్లు కూర్చోబెట్టలేదు. రాజకీయాల్లో, అందులోనూ పదవిలో ఉన్న వేళ పప్పెట్లా వ్యవహరించాలంటే అత్యంత తెలివితేటలుండాలి. ఆ తెలివితేటల్ని ప్రదర్శించకుండా ఉండాలంటే విధేయతతో పాటుగా అందరికీ సాధ్యం కాని స్థిత ప్రజ్ఞతుండాలి. ఇవన్నీ పన్నీర్లో ఉన్నాయని జయలలిత గ్రహించారు. శశికళతో పాటు దేశ ప్రజలంతా అతనిలో విధేయుణ్ణి మాత్రమే చూశారు. ఇప్పుడు ఆ విధేయతను పక్కన పెట్టి తెలివితేటలను, రాజకీయ చతురతను ప్రదర్శించే సమయం వచ్చిందని పన్నీర్ గ్రహించారు. అంతే, ఆట మొదలైంది. ప్రాంతీయ రాజకీయ పార్టీల తత్వమే ఇది. అణిగిమణిగి ఉన్నవాళ్ళు అవకాశం వస్తే దెబ్బతీస్తారు. అవకాశం కొరకు అణిగిమణిగి ఉంటారు, అణిగిమణిగి విధేయతతో ఉంటారు. తమకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం కక్ష తీసుకునే రీతిలో వ్యవహరిస్తారు. పగ, ద్వేషం, వ్యతిరేకత వెల్లడించడానికి వెనుకాడరు. అలాంటి స్పష్టమైన సంఘటనే తమిళనాడు సంఘటన. శశికళను తన నెచ్చరిగానే ప్రమోట్ చేశారు జయలలిత. పన్నీర్ సెల్వంను తన వారసుడిగా అనేక కోణాల్లో చెప్పకనే చెప్పారు ఆమె. ఈ అంశంతో పాటు నిన్నటిదాకా ప్రదర్శించిన విధేయత, నేడు ప్రదర్శిస్తున్న దూకుడు అన్నీ పన్నీర్ చుట్టూ తమిళ ప్రజల్లో పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ప్రజలతో పాటు కోలీవుడ్ లో మెజార్టీ పన్నీర్కు మద్దతు తెలుపుతోంది. శశికళ క్యాంపులో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలన్నిటి మధ్య కేవలం మోదీ సర్కార్ మద్దతుతోనే పన్నీర్ చెలరేగిపోతున్నారన్న వాదనకు బలం చేకూరడం లేదు. కాకపోతే ఇప్పటిదాకా పొలిటికల్ రోబోగా మాత్రమే వ్యవహరించిన పన్నీర్ ఇప్పుడు పొలిటికల్ ఎత్తులు వేయడంలో వెనక బీజేపీ ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే చేతులు కట్టుకోవడం మాత్రమే తెలిసినట్టుగా కనిపించిన పన్నీర్ చేతల్లో రాజకీయం చేయడం ఇప్పుడే మొదలుపెట్టారు. ఈ సంక్షోభం ముగింపు నాటికి తనలోని ఇంకెన్ని కోణాలను ఎక్స్పోజ్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. చేతులు కట్టుకోవడం అంటే చేతల్లో రాజకీయం చేయడం చేతకాక కాదు. చేతులు కట్టుకోవడమే అప్పటి సందర్భాలకు తగిన రాజకీయం. విధేయత ప్రదర్శించడం అంటే త్యాగం చేయడమని కాదు, త్యాగం చేయడమే అప్పటి పరిస్థితికి తగిన రాజకీయం. అవకాశం అనేది వస్తుంది చూడు, అప్పుడు విశ్వరూపం ప్రదర్శించాలి. అది కూడా ప్రత్యర్థులకు కోలుకునే మార్గం లేకుండా, ప్రజలకు మనకు దూరం పెరగకుండా. ఒక్క తిరుగుబాటుతో ఇన్ని రాజకీయ సత్యాలను అర్థమయ్యేలా చెబుతోన్న పన్నీర్ను ఇంకా విధేయుడు మాత్రమే అనుకుంటే ఎలా? ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.